గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం, తిథి చవితి ఉదయం 10:39, తదుపరి పంచమి, నక్షత్రం రేవతి రాత్రి 7:54, తదుపరి అశ్విని, వర్షం ఉదయం 8:59 నుంచి 10:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22, మళ్ళీ మధ్యాహ్నం 12:42 నుంచి 1:32 వరకు, అమృత గడియలు సాయంత్రం 5:43 నుంచి 7:10, రావుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:31. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, చతుష్టయం దోచుకుంటుంది అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. మోదీ, అమిత్ షా, అందానీ, అంబానీలపై సీఎం రేవంత్ ధ్వంసం. అందానీ షేర్ల కుంభకోణంపై జేపీసీ వేసి విచారణ జరపాలి. సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, ఈడీ కార్యాలయం ముట్టడించారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్, నేడు బట్టి విక్రమార్క కూడా కార్గి నివాసంలో భేటీ కానున్న నేతలు. పీసీసీ కొత్త అధ్యక్షుడు, మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, ₹2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే. ఒక్క మండలంలోనైనా సంపూర్ణంగా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారట. దేవుణ్ణి మోసం చేసిన సీఎం అంటూ హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా భరోసా ఆందోళనలు చేశారట. పిల్లలకు మత్తు వల్ల కన్నవారు విలవిల. రాష్ట్రంలో 40,000 మంది డ్రగ్స్ బాధితులను గుర్తించింది టీనాప్. బానిసలుగా మన విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు. 7 నెలల్లోనే 6,000 మందికి కౌన్సిలింగ్, డి ఎడిక్షన్ కేంద్రాలకు పంపుతున్న దక్కని వైద్య సేవలు అని చెప్పేసి చెప్తున్నారు. యుద్ధ భూమిలో పరిష్కారాలు దొరకవు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలు సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరం. శాంతి సుస్థిరతల పునరుద్ధరణకు భారత్ సహకరిస్తుంది. పోలాండ్ పర్యటనలో మోదీ కీవ్కు బయలుదేరి వెళ్లారు ప్రధాని. క్రైమ్ సీన్ మార్చేశారు. జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు వివరించిన సిబిఐ. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు చర్యలు తీసుకోండి, కేంద్రం రాష్ట్రాలకు ధర్మాసనం ఆదేశించింది. సమ్మె విరమించిన వైద్యులు. కోల్కతాలో ఆర్జికర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు మరోసారి దుయ్యబట్టింది. సహజ మరణం కాదని స్పష్టమవుతున్న తదనంతర చర్యల విషయంలో కేసు నమోదులో పోలీసులు వైఖరి తీవ్ర కలవరానికి గురిచేస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించిందట. దర్యాప్తులో పోలీసుల వైఫల్యాలను సిబిఐ వివరించగా ధర్మాసనం ఈ విధంగా స్పందించిందట. గ్రూప్ 2 డిసెంబర్ 15-16 తేదీలో తెలంగాణలో 783 గ్రూప్ 2 పోస్టుల రాత పరీక్షల షెడ్యూల్ను టీజీపీఎస్సీ ప్రకటించింది. వివిధ సాంకేతిక కారణాలతో ఇప్పటికే 4 సార్లు వాయిదా పడగా ఎటకెలకు 2024 డిసెంబర్ 15-16 తేదీలో నిర్వహించనున్నట్లు వెల్లడించిందట. ఎలాంటి సమ్మతి తర్వాతే డిజైన్లు, డ్రాయింగ్లకు ఆమోదమని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. మేడిగడ్డ నిర్మాణం నిర్వహణలో తీవ్ర లోపాలు, నాణ్యత తనిఖీలే లేవు, బిల్లుల కోసమే సంతకాలు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు స్పష్టం చేసిన సిడిఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి. చౌక దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ జనవరి నుంచి అమలు కానుందట. మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. 1629 మంది రేషన్ డీలర్ల భర్తీకి ఆదేశాలు జారీ చేశారట. గద్దర్ పురస్కారాల విధి విధానాలకు కమిటీ చైర్మన్గా బి నరసింగారావు, వైస్ చైర్మన్గా దిల్రాజ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట. ఎలాంటి సమ్మతి తర్వాతే డిజైన్లు, డ్రాయింగ్లకు ఆమోదం, ఆ వివరాలు ఇచ్చారు. ఇక స్పాట్ ప్రవేశాలు చేపడదాం, మిగిలిన కన్వీనర్ సీట్ల భర్తీకి విద్యాశాఖ సంసిద్ధం. ఇంజనీరింగ్ కళాశాలల దందాను నియంత్రించే దిశగా మరో యోచన. సీఎంతో చర్చించే 3 రోజుల్లో తుది నిర్ణయం తీసుకున్నారట. 2 తెలుగు శాస్త్రవేత్తలకు రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు వచ్చాయి. ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నష్టాల బాటలో విజయ్ డైరీ, అమ్ముడు పోని ఉత్పత్తులు, నిండుకున్న నిధులు. పాడి రైతులకు నిలిచిన ₹120 కోట్ల బిల్లులు. రుణ యాప్లపై ఈడీ కొరడా, ₹19.39 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారట. అంటే వర్షానికి కొట్టుకుపోతుందేమోనని అంటూ అసలే హైదరాబాద్, అందులోని వానాకాలం ఎప్పుడు వర్షాలు కురుస్తాయో, నాలలు పొంగి ప్రవహిస్తాయో, వాహనాలు కొట్టుకుపోతాయో తెలియని పరిస్థితి. అందుకే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకొని తమ వాహనాలను కాపాడుకుంటున్నారు. రామ్నగర్లో పార్సిగుట్టాలో ఓ వ్యక్తి తన బైక్ను ఇలా మెట్ట దిమ్మె మీదకి ఎక్కించి పార్క్ చేశారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు.
మరో వార్త చూస్తే కవితకు అస్తవ్యస్తత, ఎయిమ్స్లో వైద్య పరీక్షలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి తిహాడ్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గురువారం ఎయిమ్స్ తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. చికిత్స అనంతరం జైలుకు తీసుకెళ్లారు. వైద్య నివేదికలను కోర్టుకు సమర్పించనున్నారట. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం. అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ల జాబితా, నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారట. నేడు బ్లాక్ డేగా పాటించండి. రాష్ట్ర ఉద్యోగులకు సిపిఎస్ విధానం అమలు చేసిన ఆగస్టు 23ను బ్లాక్ డేగా భావించి అన్ని శాఖల ఉద్యోగులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితిప్రజ్ఞ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారట. కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారంటూ మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు. సీఎం సొంత గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భరోసా ధర్నాలో రైతులు పాల్గొనలేదు అంటూ మంత్రి పొన్నం తెలిపారు. బీసీ జనగణన చేపట్టాల్సిందే. 26న కలెక్టరేట్లు ముట్టడి, సెప్టెంబర్ 6న కులగణన మార్చ్, రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. గ్రామాల రూపురేఖలు మార్పునకే విలీనం. ఓఆర్ఆర్ లోపలున్న ప్రాంతాలు కోర్ అర్బన్ రీజన్గా అభివృద్ధి మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ శ్రీధర్ బాబు తెలిపారు. ఈ వీనాల్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షులు ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. జాతి సంపద దోచిపెడుతున్న మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వంసమంటూ వార్తిచ్చారు. అందానితో సెబీ చైర్పర్సన్ కుమ్మక్కై లక్షల కోట్లు దోచుకున్నట్లు ఈడెన్ బర్గన్ చెప్పింది. దీనిపై జేపీసీ వేయమంటే ప్రధాని పార్లమెంట్ వాయిదా వేసి పారిపోయారన్న సీఎం. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. 100% మాపి నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఎల్ సవాల్ విసిరారు. ఏ గ్రామానికైనా ఇద్దరం కలిసి వెళ్దాం, ఏ స్వగ్రామమైనా సరే, నీ స్వగ్రామమైనా సరే, కొనంగలైనా సరే. రుణమాఫీ రూపాయలు 49,000 కోట్ల నుంచి 7,500 కోట్లకు తెచ్చారు. 100% రుణమాఫీ నిజమైతే జర్నలిస్టులపై దాడి ఎందుకని నిలదీశారట. 111 అడ్రస్ తెలుసా హైడ్రా అంటూ అక్రమ నిర్మాణాలకు కేరఫ్గా 111 జీవో ప్రాంతం గండిపేట ఎఫ్టీఎల్లో నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా అధికారులు. ఆ బుల్డోజర్లన్నీ అక్రమ నిర్మాణాలపైకి వెళ్తాయా, ఎంపిక చేసిన వాటికే పరిమితమా అనే ప్రశ్నలు. ప్రస్తుతం లక్షల గృహాలు, ఫామ్ హౌస్లు, రిసార్ట్లు, వాణిజ్య భవనాలు 111 జీవో పరిధిలో 8 ఏళ్ల క్రితమే 12,000కు పైగా అక్రమ నిర్మాణాలను గుర్తించింది సర్కార్. చర్యలు తీసుకోకుండా అధికారులు ఉదాసీనత, దాంతో మరింతగా ఉల్లంఘనలు. హిమాయత్ నగర్, గండిపేట పరివాహిక ప్రాంతాల్లో స్థలం ఏదైనా 10% నిర్మాణాలకు ఛాన్స్, కానీ విచ్చలవిడిగా కట్టడాలు ఇలాగే కొనసాగితే మరో హుస్సేన్ సాగర్ లాగా గండిపేట రిజర్వాయర్, తాజా హైడ్రా మున్సిపల్ శాఖల కూల్చివేతలో ప్రజల్లో చర్చ జరుగుతుందట. సెలబ్రిటీల నిర్మాణాలను టచ్ చేస్తారా? 111 జీవో పరిధిలో చాలామంది ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేశారు. వాటిలో నివాస వాణిజ్య సముదాయాలు, ఫామ్ హౌస్లు, రిసార్ట్లను నిర్మించుకున్నారు. ఇందులో ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులు, మాజీ మంత్రులు, బహుళ జాతి సంస్థల అధినేతలు, సెలబ్రిటీలు, లగ్జరీ ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం వాటిని టచ్ చేస్తుందా? ఆ అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను ఉపయోగించగలదా అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారట. డిసెంబర్ 15-16న గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. షెడ్యూల్ విడుదల చేసింది టీజీపీఎస్సీ. 2 సెషన్ల చొప్పున 4 పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారట. అమెరికాలో వ్యభిచారం, 7 భారతీయులు అరెస్ట్. వీరిలో 5 తెలుగు యువకులు. నిందితుల్లో ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కోఆర్డినేటర్లు రాయపాటి కార్తిక్ చౌదరి, గల్లా మౌనిష్ చౌదరి అని చెప్పేసి వార్తిచ్చారు. క్రైమ్ సీన్నే మార్చేశారు. వైద్యురాలపై అత్యాచారాన్ని కప్పిపెట్ట చూశారు. కోల్కతా ఉదాంతం వెనుక విస్తుపోయే నిజాలున్నాయట. సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సిబిఐ గ్యాంగ్ రేప్కు ఆధారాలు లేవన్న దర్యాప్తు సంస్థ. పోస్ట్ మార్టం అంత్యక్రియలయ్యాక ఎఫ్ఐఆర్ గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు అంటూ ధర్మాసనం తెలిపిందట. మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే సత్తా చాటేలా సిలబస్. ఇంజనీరింగ్ కోర్సులో పాఠ్యాంశాలు వచ్చే 20 ఏళ్లు సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఉండాలని ఏఐసిటిఈ సూచిస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్లో ఈ మార్పు అనివార్యమని అంటుందట. లెటరల్ నియామకాలకు మేం వ్యతిరేకం.
యూపీఎస్సీ ద్వారా జరగాల్సిన నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం లెటరల్ విధానం తీసుకురావడానికి తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజు స్పష్టం చేశారు. లెటరల్ నియామకాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పేసి తెలిపారు. చెక్ లిస్టుపై సంతకం కోసం ఒత్తిడి చేశారు. హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాలకు పూర్తిగా తనదే బాధ్యత అని అంగీకరిస్తూ హరిరామ్ లేఖ ఇచ్చాకే తాను చెక్ లిస్టుపై సంతకం చేశానని నీటిపారుదల శాఖలోని సిడిఓ విభాగం రిటైర్డ్ సిఈ డి నరేందర్ రెడ్డి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు తెలిపారట. కవితకు వైద్య పరీక్షలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్ది రోజులుగా స్వల్ప అస్తావస్థతో ఉన్నారు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఆమెను ఎయిమ్స్కు తరలించారు. దాదాపు 5 గంటల పాటు గైనిక్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి టెస్టులను చేసినట్లు తెలిసిందట. మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే, నిందితుడి దుకాణాలు కూల్చివేత. అయోధ్యలో బాలికపై గ్యాంగ్ రేపునకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దుకాణ సముదాయాన్ని అధికారులు కూల్చివేశారట. లైంగిక వేధింపులు దిగ్భ్రాంతికరం. బద్లాపూర్ పాఠశాలలో 2 బాలికలు లైంగిక వేధింపులకు గురికావడం నిజంగా దిగ్భ్రాంతికరమని బాంబే హైకోర్టు పేర్కొందట. ఉక్రెయిన్లో శాంతికి సహకారం. ఉక్రెయిన్లో స్థిరత్వం, శాంతిని పునరుద్ధరించడానికి తాము చేయగలిగే పూర్తి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ చెప్పారట. కాంగ్రెస్తో పొత్తు కుదిరింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్తో నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు ఖరారైందని ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారట. భారత్ పసిడి పట్టు. ప్రపంచ అండర్-17 రెజ్లింగ్ టోర్నీలో భారత అమ్మాయిలకు 4 స్వర్ణాలు వచ్చాయట. ఇంగ్లాండ్ గడ్డపై 5 టెస్టులు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్లో పర్యటించనున్నారు భారత క్రికెటర్ జట్టు. ఆ అంశాలను ఇచ్చారు. విగత జీవిగా ఇంటికి విప్లవం కోసం అడవి బాట పట్టి ధర్నా సిగ్గుచేటు. అందానితో ఒప్పందం కుదుర్చుకుంది కాంగ్రెసే అంటూ బండి సంజయ్ తెలిపారట. రాహుల్కు సెబీ సుప్రీంకోర్టుపై నమ్మకం లేదు. స్పోర్ట్స్ అథారిటీ కొత్త లోగో ఆవిష్కరణ. అక్టోబర్ 29 నుంచి కొత్త ఓటర్లు నమోదు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్ విడుదల. ఎన్పీసీలో అలలపై సోలార్ పవర్ ప్లాంట్. సెప్టెంబర్ 6న వర్చువల్ విధానంలో మోదీతో శంకుస్థాపనకు సన్నాహాలు చేశారట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సంతకాల కోసం కేసీఆర్, హరీష్ ఒత్తిడి చేశారు అని చెప్పేసి ఫోన్ చేసి సమస్య ఏమిటని తొందర పెట్టారు. బ్యారేజ్ల నిర్మాణం డిజైన్ల ప్రకారం జరుగుతుందనేది పరిశీలించలేకపోయా. నాటి ప్రభుత్వం అవకాశమే ఇవ్వలేదు. 3D అధ్యయనం లేకుండా డిజైన్ ఖరారు. సంతకం చేయడానికి 4-5 రోజులు నిరాకరించా. బాధ్యత తనదేనంటూ కాళేశ్వరం ఈఎన్సీ లేఖ ఇచ్చాకే సంతకాలు పెట్టా. ఆ తర్వాత ఆ లేఖను తొలగించారు. ఆర్బీఐ ద్వారా ఈ వివరాలు తెలిసాయి. మేడిగడ్డ డిజైన్లో ఎల్ఎన్టీ పాత్ర. దీనికి ఆధారంగా 600 పేజీల ఈమెయిల్ కాళేశ్వరం కమిషన్ సమక్షంలో వెల్లడించిన మాజీ ఈఎన్సీ ఏ నరేందర్ రెడ్డి అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. గద్దర్ అవార్డుల విధి విధానాలకు కమిటీ. నియమ నిబంధనల రూపకల్పన, లోగో సిఫారసు బాధ్యత కూడా. చైర్మన్గా ప్రముఖ దర్శకుడు బి నరసింగారావు, వైస్ చైర్మన్గా సినీ నిర్మాత దిల్రాజ్, మరో 14 మంది సలహా సభ్యులు. డిసెంబర్ 15-16 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్త షెడ్యూల్ అయితే ప్రకటించింది టీజీపీఎస్సీ. రోజు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18 నుంచి D.Ed పరీక్షలు నిర్వహించనున్నారట. ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉప కమిటీ. విధి విధానాలు ఖరారు కోసం మంత్రి దామోదర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన. సీఎంను కలిసిన మందకృష్ణ, రాహుల్ ఖార్గేలతో కూడా ఒప్పించాలని వినతి చేశారట. వాళ్లను నమ్ముకొని రోడ్డెక్కితే ఆయాసమే. మాయా మోసం బీఆర్ఎస్ విధానం. మాఫీ జరుగుతుంది, రోడ్డెక్కద్దు. 6 నెలల కింద బొందపెట్టిన మీరే ఎలా రాణిస్తున్నారు? 10 నెలల్లో వాళ్ళు ఇచ్చిందెంత? 10 నెలల్లో మేమిచ్చిందెంత? సెబీ స్కామ్పై కేసీఆర్ వైఖరి ఏంటి? అందానికి మోదీ దోచిపెడుతున్న కేటీఆర్ మాట్లాడరే. గుజరాత్ దుష్ట చతుష్టయం దేశాన్ని చెరబట్టింది అంటూ సీఎం రేవంత్ తెలిపారట. రేవంత్ది దైవద్రోహం అంటూ రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారంటూ గుళ్ళో ముక్కు నేలకు రాసి పాప పరిహారం చేసుకోవాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 100% మాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్తా. జనగామ రైతు ధర్నాల్లో హరీష్ రావు ధ్వంసం. అందరికీ మాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదలం. రేవంత్ దమ్ముంటే రా తెలుసుకుందామంటూ కేటీఆర్ తెలిపారు. సూర్యాపేట, తిరుమలగిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘర్షణ జరిగిందట. క్రైమ్ సీన్నే మార్చేశారంటూ వార్తించారు. ఆత్మహత్య అంటూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్లో సిబిఐ ఎఫ్ఐఆర్ లేకుండా పోస్ట్ మార్టమా, కేసు నమోదులో జాప్యమా, ఇంత నిర్లక్ష్యాన్ని 30 ఏళ్లలో చూడాలి అంటూ సుప్రీం తెలిపిందట. 15 రోజుల్లో శిక్ష పడేలా చట్టాలు. మోదీకి మమత లేఖ రాశారట.
ముంబైలో బాలికపై అత్యాచారం, సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడి దురాగతం, ప్రజాగ్రహంతో కాని కేసు నమోదు చేయరా? బద్లాపూర్ ఘటనపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించారట. మా బిడ్డను అన్యాయంగా చంపారు. ఆమె జనజీవన స్రవంతిలోకి రావడం మావోయిస్టులకు ఇష్టం లేదు. తప్పిదాలు బయటపడతాయనే కక్ష గట్టారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఏడాది కిందటే హెచ్చరించిన ఎసెన్షియా ఫార్మా కంపెనీలో అనేక భద్రతా లోపాలు, సెక్యూరిటీ ఆడిట్లో వెల్లడైన డొల్లతనం, లోపాలను నిగ్గా తెలిసిన బృందం పట్టించుకునే యాజమాన్యం అనే అంశాన్ని ఇచ్చారు. వేణు శారదం భర్త సీఎస్గా రిటైర్ అయిన వెంటనే భార్యకు స్థానం, కేరళలో అరుదైన సందర్భం. సీప్లేన్ సేవలతో పర్యాటకానికి ఊతమని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. కొండారెడ్డిపల్లిలో గుండారాజ్, సీఎం సొంత ఊర్లో మహిళా జర్నలిస్టులపై దాష్టికం, రేవంత్ రైతు ద్రోహం, కేటీఆర్ అల్టిమేటం, రైతన్న ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ, రేవంత్ దైవద్రోహం, హరీష్ పరిహారం అని చెప్పేసి వార్తించారు. గల్లపట్టి అడుగు ఈ సిగ్గులేని సర్కారు అని చెప్పేసి ప్రధాన హెడ్లైన్కి ఇచ్చారు. రుణమాఫీ వదిలేస్తే భరోసా ఎగవేత, ఇప్పుడు విడిచిపెడితే వరుసగా కోతలు పెట్టుకుంటూ పోతారు. 100% మాఫీ ఎప్పటిలోగో చేస్తారో తేదీ ప్రకటించాలి. రుణమాఫీపై రైతులకి కాదు దైవానికి రేవంత్ రెడ్డి ద్రోహం, అధికారులను కాదు కాంగ్రెస్ వాళ్ళను నిలదీయాలి అంటూ కేటీఆర్ తెలిపారు. సర్కార్ దోకపై బీఆర్ఎస్ నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఆ అంశాన్ని ఇచ్చారు. నిరసనపై కాంగ్రెస్ విధ్వంసకాండ, బీఆర్ఎస్ శాంతియుత ధర్నాపై దాడి, రాళ్లు గుడ్లు విసిరి కాంగ్రెస్ ముఖలు వీరంగం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. గ్రూప్ 2 షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 15, 16 తేదీలో పరీక్షలు నిర్వహించనున్నారు. కార్గేను కాదనలేక అందాన్ని అనలేక వచ్చే నెల 25న కోర్టుకు రండి. సీఎం రేవంత్కు కోర్టు సామాలు, రిజర్వేషన్ల మీద తప్పుడు ప్రచారంపై బీజేపీ నేత కేసు పెట్టారు. జనవరి నుంచి సన్న బియ్యం, పీడీఎస్ బియ్యం దారి తప్పితే చర్యలు, పట్టుబడితే ఏకంగా డీలర్షిప్ రద్దు, డీలర్ సమస్యలను పరిష్కరిస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి స్పామ్ మెసేజ్లను నిషేధించండి అంటూ టెలికాం కంపెనీలకు ట్రై ఆదేశించిందట. శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దు అంటూ సుప్రీం తెలిపింది. న్యాయస్థానం విజ్ఞప్తితో వైద్యుల సమ్మె విరమించారట. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ప్రాణాలు తీస్తున్నాయి, రక్షణ కంచెలే లేక ప్రమాదకరంగా మారిన నాలలు, మురుగు కాలువలు మృత్యు కుపాలుగా మారుతున్నాయి. గత 3 ఏళ్లలో 3 వీటిలో పడి మృతి చెందారు. బుధవారం ఆనంద్ నగర్ కాలనీలో మారుతి పూజ దంపతుల చిన్న కుమార్తె అనన్య గతేడాది గౌతమ్ నగర్లో 70 ఏళ్ల వృద్ధురాలు, 3 ఏళ్ల క్రితం గౌతమ్ నగర్లోనే 8 ఏళ్ల బాలుడు మురుగు కాలువలో పడి మృతి చెందారు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఎవరిది పాపం అని చెప్పేసి ఎల్ఆర్ఎస్ యాప్లో సాంకేతిక ఇక్కట్లు, దరఖాస్తుల పరిశీలనలో అవరోధాలు ఏర్పడుతున్నాయట. కాలువలో గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యమైంది. తోటి వయసు వారితో ఆడుకోవాల్సిన 3 ఏళ్ల చిన్నారి మురుగు కాలువలో పడి గల్లంతైన ఘటన విషాదాంతంగా ముగిసింది. నగరంలోని ఆనంద్ నగర్లో అంటూ ఆ వివరాలు ఇచ్చారు. రుణమాఫీపై మాటలు మారుస్తున్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రైతులు అధైర్యపడద్దు, సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వివాదాల సత్వర పరిష్కారానికి కృషి, సార్వత్రిక విద్యతో ఊరట. సామాజిక వివాదాలు సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే అన్నారట. హక్కులపై హలదారి ఆశలు, ధరణి పోర్టల్లోని సాంకేతిక సమస్యలతో పాటు ఆర్వార్ 2020 చట్ట కారణంగా సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి సమస్యలు ఉత్పన్నమయ్యాయట. మహిళా సంఘాల సొమ్ము పక్కదారి తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు. ఓవైపు ప్రభుత్వ మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని మహిళా శక్తి వంటి పలు కార్యక్రమాలు చేపడుతుంటే, మరోవైపు మహిళా సంఘాల నిధులను మొప్మాలో పనిచేసే కొంతమంది సిబ్బంది పక్కదారి పట్టిస్తూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళన, నగరపాలక సమస్యలో 7 బదిలీ, సార్వత్రిక విద్యతో ఊరట అంటూ ఆ వార్తిచ్చారు. నామమాత్రపు ధరకు నీలకంఠేశ్వరుడి పాతరథం, నీరున్నా ఎత్తిపోయట్లే అని చెప్పేసి మరో అంశాన్ని ఇచ్చారు. విష్ణువర్ధన్ తేవివికి గర్వకారణం, రైతులెవరూ ఆందోళన చెందొద్దు, 2 అధికారులపై చర్యలు ఆ అంశాన్ని ఇచ్చారు. బాల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం, సాహిత్యంపై అవగాహన, చిన్నారి కుటుంబానికి పరిహారం అందించాలి. అలాగే వలకు చిక్కిన 24 కిలోల మీనం నవ్విపేటలో విజేతలకు ధ్రువపత్రాలు అందజేశారు.
యోగా అసోసియేషన్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గురువారం ఉమామహేశ్వరి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించి విజేతలకు ధ్రువపత్రాలు అందజేశారట. అలాగే బోగస్ క్రీడా సంఘాలను ప్రోత్సహించొద్దు అనే అంశాన్ని ఇచ్చారు. కుమారుడి మరణం తట్టుకోలేక తండ్రి మృతి చెందారు బోధనలో. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందిన ఘటన నవ్విపేట పరిధిలో చోటు చేసుకుంది. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఆకట్టుకుంటున్న సందేశాత్మక చిత్రాలు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో నగరపాలక సంస్థ వేయించిన పెయింటింగ్ చిత్రాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని గంగాస్థాన్ ఫేస్ 1లో వాటర్ ట్యాంక్ పైన కంటేశ్వర్ వద్ద వాటర్ ట్యాంక్ పైన చిన్నారుల జలకలాట చిత్రాలు కనువిందు చేస్తున్నాయి. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బిల్డింగ్ పైన టీకా తీసుకుంటున్న బాలిక చిత్రం సందేశాత్మకంగా నిలుస్తుంది అని చెప్పేసి ఆ అంశాలను ఇచ్చారు. రుణమాఫీ కోసం రణం. రాజకీయ పార్టీలకు అతీతంగా చేపట్టనున్న ఉద్యమం. రేపు ఆర్మూర్లో సమావేశం కావాలని రైతులు నిర్ణయం తీసుకున్నారట. ఎర్రజొన్నలు పసుపు రైతుల స్ఫూర్తితో సాగనున్న పోరు సమావేశానికి ప్రతి ఇంటి నుంచి భార్య భర్త హాజరు కావాలని రైతు ప్రతినిధులు వినతి చేశారట. సామాజిక వివాదాల పరిష్కారానికి కృషి. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే కమ్యూనిటీ మీడియేటర్ల శిక్షణను వర్చువల్గా ప్రారంభించినారు న్యాయమూర్తి ఆంక్షనిచ్చారు. అరువులందరికీ రుణమాఫీ చేశాం బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. చేపపిల్లల ఉత్పత్తి ఉత్తిదే, నాణ్యమైన గుడ్డు రాక ప్రక్రియ విఫలం, ఆలస్యం కావడంతో సమస్య ఎదురైందట. ఫారెస్ట్ సెక్షన్ అధికారి సస్పెన్షన్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. గల్లంతైన బాలిక మృతదేహం లభ్యమైంది. అమ్మపేట 10,000 మొక్కులు. పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమావేశం. డీసీబీలో రూపాయలు 169.73 కోట్ల రుణమాఫీ అంశాన్ని ఇచ్చారు. రోజుకు రూపాయలు 50,000 ఖర్చు. 4 ఏళ్లలో రూపాయలు 14.8 కోట్లు. ఇది కుక్కల నియంత్రణకు మున్సిపల్ కార్పొరేషన్ చేసిన వ్యాయం. అయినా తొలగని కుక్కల బెడద అనే అంశాన్ని ఇచ్చారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై అవగాహన. క్షయ నిర్మూలన కేంద్రం తనిఖీ. అగ్ని ప్రమాదం దరఖాస్తులకు ఆహ్వానం అంటూ వార్తిచ్చారు. పోడు పేరుతో గొడ్డలి వేటు. అడవుల్లో యథాచంగా చెట్ల నరికివేత. ముడుపులకు ఆశపడి అటువైపు చూడని అధికారులు. ఇన్ఛార్జ్ అధికారులే దిక్కు. పౌర సరఫరాల శాఖలో కొరవడిన పర్యవేక్షణ. 3 నెలలుగా ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్న వైన్యం. ధాన్యం సేకరణలో రాష్ట్రంలోని నంబర్ 1 స్థానం. హెల్మెట్ వినియోగంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. అలాగే నేడు జీజీహెచ్ డైట్ టెండర్లు ఓపెన్. నిలకడగా ఎస్ఆర్ఎస్పీ నీటి మట్టం. రైతు జేఏసీ ఆందోళనకు బీజేపీ మద్దతు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పేసి అంశాలు ఇచ్చారు. అలాగే క్రైమ్ కార్నర్లో వార్తలు చూసుకున్నట్లయితే రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందిన ఘటన నవ్విపేట పరిధిలో చోటు చేసుకుంది. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించారు కామారెడ్డి పరిధిలో. తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది నవ్విపేటలో. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 3కి జైలు. అంబులెన్స్లో ప్రసవించారు. భీమ్గల్ మండలంలో ముచ్కూర్ గ్రామానికి చెందిన పొట్టోడి సోను అను మహిళ. అలాగే రిజర్వ్ ఫారెస్ట్ అడవిలో అడవి పిల్ల మృతి, చిరుత పులి మృతి అని ప్రచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రికి గుండెపోటు వచ్చింది. వారం రోజుల వ్యవధిలోనే 2 మృతి చెందారు. బోధన్ మండలం బెల్లాల్లో ఈ విషాదం చోటు చేసుకుంది. తల్లిని చంపిన వ్యక్తిపై హత్యాయత్నం. ఆసుపత్రులు చికిత్స పొందుతున్న నర్సింగ్లో అనే అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే అక్రమార్కులకు అండాదండలు. నగరంలో భూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు కరువుగా ఉన్నాయట. ప్రజాప్రతినిధుల సహకారంతో యథాచంగా నగరంలో భూ కబ్జాలు జరుగుతున్నాయట. బొందలగడ్డ చెరువు ఆక్రమణలను తొలగించిన అసలైన వారిపై కేసులే లేవట. ఎమ్మెల్యేతో సహా ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా పూర్తి స్థాయి చర్యలు కరువుగా ఉన్నాయట. నగరంలోని కబ్జాలకు పాల్పడుతున్న వారికి అండగా నిలుస్తున్న కొందరు అధికారులు అంటున్నారు. మధ్యాహ్న భోజన వివరాలను రోజువారీగా నమోదు చేయాలి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన వివరాలను రోజువారీగా అప్డేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గా ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారట. వివాదాల పరిష్కారంలో మీడియేటర్లది క్రియాశీలక పాత్ర. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే తెలిపారు. బోధన్ బాన్సాడ సబ్ డివిజన్లకు సబ్ కలెక్టర్లు నియామకం జరిగారు. కిరణ్మయ్ అలాగే వికత్ మహతో అని చెప్పేసి ఆవిరాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బోధన్ బాన్సాడ రెవెన్యూ డివిజన్లకు ఐఏఎస్ అధికారులను సబ్ కలెక్టర్లుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. బోధన్ సబ్ కలెక్టర్లుగా 2022 ఐఏఎస్ బ్యాచ్ నుంచి చెందిన వికత్ మహోతను నియమించింది. అక్కడ పనిచేస్తున్న ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ను బదిలీ చేసిందట.
ఆ వార్డెన్ లీలలు ఎన్నో అంటూ బదిలీ అయిన డిఓ అండతో అక్రమాలు, బియ్యం అమ్ముకున్న కేసులో చర్యలు కరువుగా ఉన్నాయట. నాలాలో గల్లంతైన చిన్నారి కథ విషాదాంతం, మిగతా జీవిగా అనన్య మృతదేహం లభ్యమైంది. ఘనంగా రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి జయంతి ఉత్సవాలు జరిగాయి. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి 155వ జయంతిని గురువారం నగరంలో వినాయక్ నగర్లో గల మహానీయుల స్తూపాల వద్ద ఘనంగా నిర్వహించారట. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే తెలిపారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం పోరాటం, ఆంజనేయ స్వామి ఆలయంలో ఉత్సవాలు, దోమకొండలో హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, ఆక్రమణలు తొలగించే వరకు డబుల్ రోడ్డు వేయనీయం, R&B అధికారులు తిరుమల తీరును నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. LRS సర్వేను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్, అదుపు తప్పి కల్వట్టును ఢీకొట్టిన బైక్, తండ్రి మృతి, కుమారుడు తీవ్ర గాయాలయ్యాయి. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరణ, హైదరాబాద్ తరలి వెళ్లిన సిపిఐ మాస్ లైన్ కార్యకర్తలు, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లు తనిఖీలు, రుణమాఫీపై స్పెషల్ డ్రైవ్, డివైడర్ను ఢీకొని టవేరా బోల్తా, యువకుడు మృతి, పలువురికి గాయాలయ్యాయట. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలి అని చెప్పేసి అంశాన్నిచ్చారు. నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగంలో బదిలీలు, పరిసర పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులను అరికడదాం, జిల్లాలో ఆరోగ్య విద్యోబోధకులు గన్పూర్ వెంకటేశ్వర్లు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అంటూ, రైతులు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమంటూ, రైతులు ఆధైర్యపడద్దు, అర్హులైన వారందరికీ రుణమాఫీ అనేది వర్తిస్తుంది. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసింది అంటూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, అడ్డుగోలు ఆంక్షలతో అన్నదాతలను ముంచారు అని చెప్పేసి వెల్పూర్లో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాఫీ చేయకుంటే మరో ఉద్యమం అంటూ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల తెలిపారు. రుణమాఫీ కోసం రణం, ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నాలు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన రైతులు పాల్గొన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు సంపూర్ణ రుణమాఫీ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారట. మిమ్మల్ని ఏమనాలా, ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అంటూ కిల్లారోలో ప్రమాదకరంగా ఉన్న నాలకు సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. ఆశలు గల్లంతో చిన్నారి మృతదేహం లభ్యం, గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు. 2 సబ్ కలెక్టర్ల నియామకం, బోధన్కు వికాస్ మహాతో, బాన్స్వాడ్కు కిరణ్మై ఆ వివరాలను ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.